భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ కార్మికులకు, ఓల్డ్ బోయినపల్లి డివిజన్, హాస్మత్పేట డివిజన్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేటీఆర్ ప్రతి నిమిషం పేదల గురించి ఆలోచిస్తారని, తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో తనయుడు కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి దిశగా నాయకులందరినీ నడిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం, మున్సిపల్ కార్మికులను, విద్యార్థులను పట్టించుకోకపోవడంపై రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చేసామండి. మేము ముంగడు ఉన్నారు. ఎంత ఉంటుంది రాదు. అభిస్తలేదు 6 లక్షలు అంటే సార్ ఇప్పుడు మీడికి 6 లక్షలు కడతారు. అదేమంటే 6 లక్షలు 6 లక్షలు 10,000 కట్టమంటారు. 10,000 ఏడికే కడతారు. ఇంకోటి మీకు తెలియదు, మీ అందరూ తెలియదు. వీళ్ళందరూ పొదుపు సంఘాలలో 80% 10,000 కట్టిన ఉన్నారు. వీళ్ళకి ఇల్లు రాలే. ఎప్పుడు కట్టిరు ఇల్లు? 11 కట్టిరు. 11 10,000 కట్టిన అమ్మమ్మ ఇటు సార్ ఇది చూడండి ఒకసారి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా ముఖ్య అతిథులు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరలు పంపిణీ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా మా సెక్రటరీ, మా పోచన్న, మా అక్క జిల్లాలు, మహిళలందరూ, పేరు గడ్డం నరసింహన్న అందరూ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున 15 మంది మహిళలకు, పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఓల్డ్ బోయినపల్లిలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుపుకున్నాము. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన కృష్ణారావు ఎమ్మెల్యే అన్నగారు వచ్చారు. ఇక్కడ మా డివిజన్లో మా ముద్దం నరసింహన్న యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ గారు, తను ప్రతి ఇయర్ కేటీఆర్ బర్త్డే కానీ, కేసీఆర్ బర్త్డే కానీ, ఎమ్మెల్యే అన్న బర్త్డే కానీ, అన్న బర్త్డే కానీ ప్రతి బర్త్డేలకి మాకు చీరలు అందరికీ పంచుతారు. ఇక్కడ డివిజన్లో ఉన్న మహిళలందరికీ మాకు వాటితో పాటు అన్న ప్రోగ్రాం జరిగినప్పుడు అన్న బర్త్డే రోజు కూడా మాకు భోజనాలు అందరికీ మంచి మంచి చీరలు కూడా ఇప్పిస్తుంటారు. ఇదే విధంగా ఈ కార్యక్రమాలు ఇదే కాకుండా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన డైనమిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన విద్యార్థులపై సంఘటన ఘోరంగా కొట్టడం జరిగింది, గాయపరచడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మన కేటీఆర్ గారు ఈరోజు బర్త్డే సందర్భంగా కేకును కట్ చేయకుండా ప్రజలకు పిలిపించారు. కనుక ఈరోజు కేటీఆర్ బర్త్డేని విద్యార్థుల గురించి మేము మా పార్టీ తరఫున కేక్ కట్ చేయడం లేదు. కనుక ఈరోజు ఈ కేటీఆర్ బర్త్డే సందర్భంగా బోయినపల్లిలో కేటీఆర్కి ఈ గిఫ్ట్గా శారీస్ పంచడం జరుగుతుంది. దాదాపు 2,000 శారీస్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ చెత్త జై తెలంగాణ. ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ గారు ముద్దం నరసింహ యాదవ్ గారు ఇప్పుడు 3 సార్లు గెలిపించాము. ఆయన వ్యక్తిగతంతో గెలిచిండు. కాకపోతే ఏదో ఇట్లా చేసి అది ఇచ్చి ఇది ఇచ్చి చెయ్యండి అని చెప్పే వ్యక్తి కాదు. ఆయన చాలా అందరికీ ఆదుకునే మనిషి. మా ఎమ్మెల్యే అన్న బలంతో మా ముద్దమన్న కూడా ముందుకు సాగుతుండు. ప్రతి బర్త్డేకు, ఆయన బర్త్డేకైనా, మన కేటీఆర్ బర్త్డేకైనా, కేసీఆర్ బర్త్డేకైనా, ఎమ్మెల్యే బర్త్డేకైనా కూడా ప్రతిసారి సారీస్ పంచుతాడు మహిళలకి. చాలా గొప్ప పెద్ద పేరు తెచ్చుకోండి. ఇప్పుడు మా అన్న వారికి రేపు ఎలక్షన్లో కాపోయే ఎమ్మెల్యే పోస్ట్ వస్తుంది. ఎమ్మెల్యే పోస్ట్ వచ్చిన తర్వాత మనం అన్నని గెలిపించుకోవాలి ఖచ్చితంగా. మనకి రేవంత్ రెడ్డి వచ్చి మనకి ఏం పని. కేటీ రామారావు గారి బర్త్డే సందర్భంగా
మధ్యాహ్నం ముద్దం నరసింహ యాదవ్ గారు ఈరోజు పెద్ద ఎత్తుగా నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమము సుమారుగా 10-15 ఏళ్ళ నుంచి ప్రతి బర్త్డేకు, కేటీఆర్ బర్త్డేకు, కేసీఆర్ బర్త్డేకు, నా బర్త్డేకు నిరుపేదలకు ఇచ్చిన గొప్ప నాయకుడు మన ముద్దం నరసింహ యాదవ్ గారు. మంచి ఉద్దేశం ఇది. ఈ కేకులు కట్ చేసి శాలువలు వేసుకొని ఇవన్నీ ఇచ్చేదాని కానీ నిరుపేదలకు ఇస్తే వాళ్ళ అన్ని అన్యాయాలు జరిగి వాళ్ళు దెబ్బలు తిన్నారు కాబట్టి వాళ్ళు నిరసనంగా ఈరోజు మనం నిరాదీక్ష చేయబోతా ఉన్నామని చెప్పి పిలిపినంతో అందరూ కూడా చేసి ఓనర్ ఉంటే నిరుపేదలకు సాయం చేయమంటే ముద్దమన్న ఈ రోజున పెద్ద ఎత్తుగా పైన కింద పెద్ద ఎత్తుగా ఇస్తా ఉన్నాడు. ప్రతిసారి ఫోన్పేలు అంటేనే నిజంగా నిరుపేదలకు ఇచ్చే నాయకుడు మీ ముద్దం నరసింహ. మా అడుగురు మా వాళ్ళంతా మాకు జీతాలు పెంచలేరు, డబల్ బెడ్రూమ్ వేయలేరు అని చెప్తున్నారు. మీకేమో రేవంత్ రెడ్డి ఏమో జీతాలు పెంచినా, జాబులు ఇచ్చినా, అసలు ఆడపిల్లలు కోటీశ్వర్లు అయిపోయారు. ఆడపిల్లలు ఇలా 100 కోట్లకి ఎదిగిరని మనం ఫ్రీ ఇస్తాం మళ్ళీ అని కట్టిన వాళ్ళంతా కథమే కదా. ఆ డబ్బైతే మింగేద్దాం. పోనీ మనం కట్టిన ఉంటాడా? ఇంకా 1 ఇయర్ తర్వాత తీసి బండ కొడతారు ప్రజలు. ఇప్పటికే చచ్చిపోతారు రైతులంతా వాళ్ళంతా. ఈయనకున్నదే 1 ఇయర్. 1 ఇయర్ అంటే లక్షలు కడతాడంట. లక్షలు కాదు 7,000 ఇల్లు కడుతున్నాడు మొత్తం హైదరాబాద్ మొత్తం. మన కాన్సే 480 అన్నాడు. మనం ఆల్రెడీ ఇప్పటికే 2,700 మందికి ఇచ్చినాం. ఇంకా 40,000 మందికి ఉన్నాయి ఇప్పటికి మన దగ్గర. మన కట్టే ఇవ్వనండి రూపాయి లేకుండా ఇచ్చినాం మనం డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు. ఇవాళ వీళ్ళు 6 లక్షల రూపాయలు కట్టాలంటే 7,000 మంది కట్టాలంటే 200 కోట్లు. అక్కడ ఖర్చు ఎంత అవుతుంది? 100 కోట్లు అవుతుంది. బిజినెస్ చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చే ఆలోచన లేదు. ఇంతకుముందు మీ గ్యాప్ ముందు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక 20 ఏళ్ళ కింద ఇంద్రమ్మ ఇళ్ళ పేరు మీద 6,000 కట్టిన ఉన్నారు, 10,000 కట్టిన ఉన్నారు. మరి 6 పిల్లలతో మీకు చెప్పలేదు. మరి ఎక్కడ పోయినాయి డబుల్ బెడ్రూమ్? 1.5 ఇయర్ అయింది కదా. 1.5 ఇయర్ అయింది. వాళ్ళు 3 ఏళ్ళే ఎలక్షన్ అయింది. అసెంబ్లీ పార్లమెంటరీ 2 ఏళ్ళు అయింది. ఎక్కడనుందా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ ఒకటి డబుల్ బెడ్రూమ్ జోకు. వీళ్ళు కట్టేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. మళ్ళా కట్టాలి అంటే మనమే కట్టాలి, కేసీఆర్ కట్టాలి. మళ్ళీ ఇవ్వాలన్నా మనమే ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, మన గవర్నమెంట్ నుంచి వచ్చి మా 1 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పకడించి ఫిక్సింగ్ చేసిపోయారు. ఆ రోజున ప్రైవేట్ ల్యాండ్ అన్నారు, ఇలా గవర్నమెంట్ అన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్లో కట్టేయండి డబుల్ బెడ్రూమ్. మేము స్వాగతం పలుకుతాం. మాస్మాన్పేట్ పక్కకు ఉన్నటువంటి 57 సర్వే నెంబర్ 13 ఎకరాల ఫినిషింగ్ వేసి పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టేయండి.